కేసీఎఫ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయేతర భూములు సర్వే పనులు రీసర్వే పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్. సీఎం కు రాఖీ కట్టిన హోంమంత్రి తానేటి వనిత. జిల్లా కలెక్టర్ మాధవీలత. సెప్టెంబర్ 7న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదల. హీరో నవీన్ పోలిశెట్టి. జంగారెడ్డిగూడెంలో దస్తావేజు లేఖరులు. స్టాఫ్ వెండర్ల నిరసన. స్వమిత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠం వ్యవసాయేతర భూముల సర్వే పనులు రీసర్వే పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా గ్రామ స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమర్థవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం స్థానిక రివర్ బేస్ సమావేశ మందిరంలో స్వమిత్వ పంచాయతీరాజ్ మార్గదర్శకాల పునశ్చరణ తరగతులపై గ్రామ స్థాయి పంచాయతీ గ్రేడ్ 1 నుంచి 5 కేటగిరీ కార్యదర్శులకు నిర్వహించిన కార్యకలాపాలకు ముఖ్య అతిథిగా జేసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ ఏపీ పంచాయతీరాజ్ 1994 చట్టం ప్రకారం పంచాయతీ ఆస్తులకు టైటిల్ ఇచ్చే అధికారం లేదని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనలో 1920 నుంచి 1940 వరకు వ్యవసాయ భూములు సమగ్ర సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఆ మేరకు ఆర్ఎస్ఆర్ రూపొందించారన్నారు. రెవెన్యూ పంచాయతీ పరిధిలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం స్వమిత్వాకి చెందిన మార్గదర్శకాలు రూపొందించామన్నారు. చట్ట ప్రకారం తహసీల్దార్కు గ్రామ రెవెన్యూ అధికారికి హక్కుపత్రం జారీకి అధికారణ కలిగి ఉన్న బాధ్యత ఉండదని తెలిపారు. ఇదే సమయంలో పంచాయతీ భూములపై హక్కు బాధ్యత ఉన్న పంచాయతీకి బదిలీ చేసే అవకాశం లేదని తేజ్ భరత్ పేర్కొన్నారు. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక గొప్ప నెట్వర్కింగ్ సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ లో మన సచివాలయ వ్యవస్థ ద్వారా క్రియేట్ చేయబడింది. మిగతా ఏ స్టేట్ లో కూడా ఇంత పకడ్బందీగా గ్రామ స్థాయిలో సచివాలయాలు, మళ్ళీ ప్రతి 6 ఏళ్ళకి ఒక వాలంటీర్లు, ఈ విధమైన నెట్వర్కింగ్ అనేది విలేజ్ లెవెల్లో మిస్సింగ్ గా ఉంది. అన్ని చోట్ల మండల్ లెవెల్, డివిజనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకే ఎక్కువ ఫోకస్ చేస్తారు. విలేజ్ లెవెల్ ని అంత పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మనం కొన్ని వందల స్కీములు వస్తున్నా మనం చాలా ఈజీగా మనం కంప్లీట్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ దిస్ నెట్వర్క్. కంప్లీట్ హౌస్ నుంచి ఒక్క హౌస్ నుంచి కూడా ఎంతమందికి ఇవ్వాలనేది క్లారిటీగా వాలంటీర్స్ మ్యాపింగ్ చేయడము, సెక్రటేరియట్ 2000 హౌసెస్ మ్యాపింగ్ చేయడము, ప్రతి ఇంటికి ప్రతి మనిషికి లెక్క చెప్పే విధంగా ప్రభుత్వ పథకాలన్నింటి కూడా పంపించడానికి ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉండే పంచాయతీ సెక్రటరీలందరూ కూడా అప్లికేషన్ తీసుకోవాలి, ఈ డేట్స్ లో ఫిల్అప్ చేయాలి, ఈ డేట్స్ లో సోషల్ ఆడిట్ చేయాలి, ఈ డేట్స్ లో మనం వాళ్ళకి బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని ఒక ట్రాన్స్పరెంట్ వేలో మనం అన్ని స్కిల్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము. అంతేకాకుండా ఇంకా మీకుండేటువంటి జనరల్ ఫండ్స్ ని ప్రాపర్ గా విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఎస్కేవిటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులతో విద్యతో పాటు విద్యార్థులకు క్రీడలలో శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. నేటి విద్యార్థులు ఉదయం స్కూల్ పుస్తకాలు పట్టుకుని సాయంత్రం వరకు పుస్తకాలతోనే ఉండిపోతున్నారని, వారికి వ్యాయామం తప్పనిసరి అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎస్ఆర్వి స్వామి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీఈఓ ఎస్ అబ్రహం, డివైఈఓ తిరుమల దాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాజమహేంద్రవరం దస్తావేజు లేఖర్లు బుధవారం సాయికృష్ణ థియేటర్ వద్ద సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా పెండెంట్ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డ్ ప్రైమ్ 2.0 ఆదేశాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ప్రజలకు స్టాంప్ వెండర్లకు నష్టం జరుగుతుందన్నారు. నిరసన కార్యక్రమం ఈ నెల 30, 31 తేదీలో జరుగుతుందని సంఘ నాయకులు తెలిపారు.
బుధవారం ఉదయం జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు కుమార్తె పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోంమంత్రి తానేటి వనిత, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవిలత మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. రాఖీ పూర్ణిమ సందర్భంగా పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇరువురు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మిస్టర్ పోలిశెట్టి చిత్రం సెప్టెంబర్ 7న కృష్ణాష్టమి రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి తెలిపారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన మాట్లాడారు. ప్రేక్షకులకు ఏదైనా కొత్తగా చూపించాలని మంచి అంశంతో ఈ సినిమా ద్వారా ముందుకు వస్తున్నట్లు చెప్పారు. తాను నటించిన జాతిరత్నాలు కంటే పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పినట్టు ట్రైలర్ వైరల్ అయిపోయిందండి. సో సెప్టెంబర్ 7th కృష్ణాష్టమి నాడు రిలీజ్ చేస్తున్నాం. కొంచెం టైం పట్టింది. యాక్చువల్గా సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ డిలేస్ వల్ల సినిమా సమ్మర్కి రాలేకపోయాం. సో ఇప్పుడు ఫైనల్గా రిలీజ్ చేసి ఫైనల్గా రెడీ అయింది కాబట్టి సెప్టెంబర్ 7th నాడు రిలీజ్ చేస్తున్నాం. అండ్ ట్రైలర్ రెస్పాన్స్ చూసిన తర్వాత మా అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ట్రైలర్ చూసే ముందే ఈ సినిమాని ఎందుకు చేయడం అనేది జరిగిందంటే, నేను జాతిరత్నాల తర్వాత చాలా సబ్జెక్ట్స్ విన్నాను. ఏ సినిమా అంటే జాతిరత్నాల్లో ఏమైపోయిందంటే అదొక జనం అలా వచ్చి అంత ఊపు తీసుకొచ్చేసారు థియేటర్స్ లో. నెక్స్ట్ సినిమా బాగా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. సో ఆ ఎక్స్పెక్టేషన్ ని మనం మ్యాచ్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు కొంచెం. సో అది మ్యాచ్ అవ్వాలంటే అంత కొత్త కథ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కామెడీ ఉండాలి, ఇవన్నీ ఉండి కథ ఉండాలి. అంటే ఒక 20-30 కథలు ఉన్నా నాకు అది ఎక్కడ నాకు అది ఆ మ్యాజిక్ కనపడలేదు. ఆ టైంలో ఈ కథ వినడం జరిగింది. కొత్త డైరెక్టర్, వైజాగ్ అబ్బాయి, యాక్చువల్లీ నాకే చెప్తున్నాను, మహేష్ బాబు అని. తను ఈ కథ చెప్పగానే నేను విన్నంతసేపు నవ్వుతానే ఉన్నాను. కథలు విన్నంతసేపు నవ్వుతానే ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం జనరేషన్ ఎలా ఉందంటే, యంగ్స్టర్స్ లో ఎస్పెషలీ పెళ్లిళ్ళు ఎక్కువ అవుతున్నాయి, దానికంటే ఎక్కువ డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి. అమ్మాయిలు కూడా అసలు పెళ్లిలో ఇంట్రెస్ట్ చూపించలేరు. జనరల్ గా ఒక సొసైటీలో ఒక డిస్కషన్ నడుస్తుంది, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా, పిల్లలు కనాలా వద్దా అని. ఒక చాలా అంబిషియస్ సొసైటీ అయిపోయింది. అందరూ ఉద్యోగాలు అంటున్నారు. సో అందరూ ఇండిపెండెంట్ గా ఉండాలని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక టాపిక్, ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది యూత్ లో. కానీ దాన్ని మనం బోరింగ్ గా చెప్తే తనకైనా అని వెళ్ళిపోతారు. దాన్ని చాలా కామెడీగా, చాలా ఫన్ గా చెప్పే సబ్జెక్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఈ లైన్ ఎప్పుడైతే చెప్పాడో, ట్రైలర్ లో యాక్చువల్లీ మేము ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ రివీల్ చేయలేదు. ఇంకా చాలా ట్రైలర్ లో మీరు చూసిన జస్ట్ 20% నచ్చా, ఇంకో 80% సినిమా కోసం దాచాం. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఏలూరులో ఇఫ్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మకాలు ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం పాత బస్టాండ్ బిఆర్ అంబేద్కర్ వద్ద నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఈఫ్ట్ ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించే విధానాన్ని తీవ్రంగా ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని అల్లూరి సత్యనారాయణ రాజు కళ్యాణ మండపం నందు బుధవారం రాఖీ పండుగ వేడుకలు నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదురూరి ప్రసాద్ రాజుకు నియోజకవర్గంలోని మహిళా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, డ్వాక్రా వివోఏలు, ఓబీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. మీ రక్షణ కొరకే నిరంతరం పనిచేస్తారని ప్రసాద్ రాజు మహిళలకు భరోసా ఇచ్చారు. ఫస్ట్ మన డ్వాక్రా గ్రూప్ సంబంధించి తెలుసుకున్నట్లయితే ఏదైతే మనకి 11/4/2019 నాటికి అప్పు తీసుకున్న బ్యాంక్ లో ఎంతైతే అప్పు నిల్వ ఉందో అదంతా. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం వాటర్ స్పోర్ట్స్ సెంటర్ వద్ద జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవలే విజయవాడలో జరిగిన కనోయింగ్, కయాకింగ్ పోటీల్లో బంగారం, రజిత, కాంస్య పథకాలు సాధించిన జల క్రీడాకారులను అభినందించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారులు పథకాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడలతో మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం దరిచేరుతుందన్నారు. అనంతరం పీడీ నరసింహారావు, కోచ్లు మూర్తి, రాజేష్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కాయకింగ్ అండ్ కెనోయింగ్ పోటీల్లో ఇక్కడ ఎర్రకాలువ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 11 గోల్డ్ మెడల్లో
12 సిల్వర్ మెడల్లో 7 బ్రాంజ్ మెడల్లో సాధించడం జరిగింది సార్. ఇది చాలా గర్వకారంగా మా స్టూడెంట్స్ అందరూ ఇలా సాధించడం గర్వంగా చెప్తూ ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఒక అభినందన సభను ఏర్పాటు చేసి బహుమతులు గెలుచుకున్న పిల్లల తల్లిదండ్రులు అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఎంకరేజ్ చేసే విధంగా ఇక్కడ ఒక చిన్న సభ ఏర్పాటు చేసి రేపొద్దున జాతీయ స్థాయిలో కూడా ఇంకా అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి సభ మళ్ళీ జరగాలని మరి ముఖ్యంగా అందరినీ కోరుకుంటూ ఈ అకాడమీ 2018లో మనకి అప్పటి గవర్నమెంట్ ఓపెన్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోచింగ్ బాగా జరుగుతుందండి. స్పోర్ట్స్ డే సందర్భంగా నేను చెప్పవచ్చేది ఏంటంటే ముఖ్యంగా మన జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాలు తల్లిదండ్రులు మన పిల్లల్ని రెగ్యులర్ గా తీసుకొస్తే వాళ్ళని ఒక జాతీయ స్థాయిలో తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో మేము ఉన్నామండి. నా పేరు త్రివేణి, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇక్కడికి 1 year నుండి వస్తున్నాను. మొన్న విజయవాడలో జరిగిన స్టేట్ మీట్ లో గోల్డ్ మెడల్ సాధించాను. దీనికి నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. సేమ్ ఇలానే నేషనల్ మీట్ లో నేను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తానని చెప్తాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ లో చక్కరదారపల్లి అనే గ్రామంలో ఎర్రకాల్వ జలాశయంలో 2 years నుండి నేర్చుకుంటున్నాము. రీసెంట్ గా జరిగిన విజయవాడలో స్టేట్ మీట్ లో కెనోయింగ్ అనే గేమ్ లో నాకు గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది. విజయం సాధించడానికి కారణం మూర్తి సార్ అండ్ రాజేష్ సార్ వర్కౌట్ అండ్ ఫిట్నెస్ బోర్డ్ ప్రాక్టీస్ అన్ని బాగా చెప్పారు. ఇలాగే ఇంకొంచెం 6 months సార్ 1 year లో నేషనల్ మెడల్ కూడా కొడతామని గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టే 2.02 రిజిస్ట్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు స్టాఫ్ వెండర్లు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టి విధులు బహిష్కరించారు. దీంతో రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రైమ్ 2.0 రిజిస్ట్రేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లను స్టాంప్ వెండర్లు నిరసన చేపట్టారు. ఈ నూతన విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్లు స్టాంప్ వెండర్లు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తమ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 2 రోజులు పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అడవాల రాంబాబు, పర్వత నరసింహారావు, కల్లూరి రాధాకృష్ణ, దాసరోజు సాయిచంద్, ఎస్ఎస్ఆర్ దీక్షిత్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. సంఘం తరపు నుంచి ఈ రోజు మాట్లాడడం జరుగుతుందండి. ఈ రోజు ప్రభుత్వం చేపట్టిన 2.0 అంటే ప్రైమ్ 2.0 పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యవస్థ సచివాలయాల్లో జరగాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి. దాని ప్రకారం జరిగినట్లయితే కనుక కొన్ని వేల మంది ప్రజలు రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ వెండర్లు, అతని కింద పనిచేసేటువంటి టీటీపీ రైటర్లు, తర్వాత సహాయకులు ఎంతో మంది ఈ రోజున రోడ్డు మీద పడిపోయి జీవనోపాధిని కోల్పోతున్నారండి. దీని గురించి ప్రజల్లోకి తెలియజేయడం కోసం ఈ రోజున మన దస్తావేజ్ లేఖర్ల సంఘం పిలుపు మేరకు ఈ రోజు రేపు దస్తావేజులు రాయకుండా నిలుపుదల చేస్తున్నాం. దీని వల్ల పెండౌన్ చేస్తున్నాం. ప్రజలకు కూడా 2.0 వల్ల చాలా ఇబ్బందులు పడతారండి. ఒక డాక్యుమెంట్ రాయాలి అంటేనే మేము రాస్తేనే కొన్ని తప్పులు వస్తూ ఉంటాయి. అదే ప్రభుత్వం తరపు నుంచి ఆన్లైన్ లో చేయడం వల్ల ఇంకా చాలా తప్పులు దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ఆస్తులు కాపాడుకునే బాధ్యత ప్రజలు కూడా ఉంది కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. ప్రైమ్ 2.0 దాని గురించి మేము ఈ రోజు పెండౌన్ చేస్తాం. అంటే ప్రైమ్ 2.0 అంటే ఇప్పటి వరకు దస్తావేజ్ ఫిజికల్ డాక్యుమెంట్ వచ్చేదండి. చేతితో రాయటం కానీ డిటిపి చేసి ఆ డాక్యుమెంట్ కానీ రిజిస్ట్రేషన్ తీసుకెళ్లి దాని మీద సైన్ చేసి మనకు ఒక ఫిజికల్ డాక్యుమెంట్ అంటూ వచ్చింది. ఇప్పుడు ప్రైమ్ 2.0 అంటే మనకి ఫిజికల్ డాక్యుమెంట్ అంటూ ఏముండదు. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటాం, ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ అయిపోతాం, మళ్ళీ ఆన్లైన్ లోనే మనకు డాక్యుమెంట్ వస్తుంది. అంటే మీకు ఏదైతే మెయిల్ ద్వారా చేస్తారో అదే మెయిల్ ద్వారా మళ్ళీ మన డాక్యుమెంట్ మనకు వస్తుంది. మనం ప్రింట్ తీసుకుంటాం. అంటే ఒక స్టాంప్ కానీ ఒక రైటర్ కానీ ఏమీ ఉండదు. దాంట్లో మీరు ఏదైతే పెట్టారో అదే మళ్ళీ మీకు వస్తుంది. అంతే తప్ప దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇంకోటి మీకు ఇదివరకు మన డాక్యుమెంట్ అంటే మన చేతితో తీసుకుని మనం చూసుకుని ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది డూప్లికేట్ డాక్యుమెంట్ అని తెలిసేది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఏమి ఉండదు. మనం ఏదైతే జిరాక్స్ తీసుకుంటున్నామో సేమ్ అలాగే ఉంటుంది. దీనివల్ల ఒరిజినల్ డాక్యుమెంట్లకి డూప్లికేట్ డాక్యుమెంట్లకి ఏమీ తెలియదు. దీనివల్ల చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి. దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం తరపున మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ రోజు రేపు అంటే 30-31 పెండౌన్ చేస్తాం. సబ్ రిజిస్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి అందరూ సహకరించవలసిందిగా ప్రజలను మరియు మాతో సిబ్బందిని అందరినీ హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య విజయవంతంగా కొనసాగుతుంది. 199వ రోజైన బుధవారం పోలవరం నియోజకవర్గంలోని టీ నరసాపురం మండలం బొర్రంపాలెం అడ్డరోడ్డు వద్ద యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి వల్లంపట్ల, మల్లికుంట, రావికంపాడు మీదుగా చింతలపూడి నియోజకవర్గంలోకి చేరుకుంది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామం వద్ద లోకేష్ కు టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వినతి పత్రాలు స్వీకరిస్తూ లోకేష్ తన పాదయాత్రను కొనసాగించారు. దేవులపల్లి నుంచి పుట్లగట్లగూడెం మీదుగా గురవాయిగూడెం చేరుకుని మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్నారు. యాత్రలో భాగంగా లోకేష్ ను మత్స్యకారులు, గ్రీన్ఫీల్డ్ హైవే రైతులు, పలు ప్రజా సంఘాల నాయకులు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను లోకేష్ కు అందజేశారు. వీటిని పరిశీలించిన లోకేష్ తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పట్టణ ప్రాంతాలను ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు జవాది శ్రీను గొన్నాబతుల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిగూడెం పట్టణం సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి కేంద్ర ప్రభుత్వం విధానాలపై సమరబేరీ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడం అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఏఐటీయూసీ ద్వారా 38 ఏళ్ల పాటు కార్మిక వర్గానికి సేవ చేసిన మహనీయుడు కపర్తి అని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు డి సోమసుందర్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కపర్తి శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. తొలుత కపర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఏఐటీయూసీలో 1940 కపర్తి చేరారన్నారు. ఆయన మరణించే వరకు సేవలు అందించారని అన్నారు. తాడేపల్లిగూడెంలో ఉద్భవించినాయి అంటే దానికి కారణం కపర్తి గారే కమలవాణి చెప్పిన సారాంశం బట్టి మాకు అర్థమైంది. అలాంటి నాయకుడి అడుగుజాడలో ఖచ్చితంగా నడుస్తామని, ఆయన ఆశయాలు పాటిస్తామని నమ్ముతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ కపర్తి గారి జోహార్. రాష్ట్రంలో హిందూ దేవాలయాల పాలక మండలిలో అన్యమతస్థులను నిందితులను నియమించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పికి నాగేంద్ర మాట్లాడుతూ భారత హిందూ సాంప్రదాయ దేశం హిందుత్వం అనేది భారతీయుల జీవన విధానం. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ పాలక మండలి నియామకంలో అన్యమతస్థులను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులను నియమించడాన్ని భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కొవ్వూరు పట్టణ అధ్యక్షుడు బోడపాటి ముత్యాలరావు, కొవ్వూరు మండల అధ్యక్షుడు పెరుగు పోతురాజు, నాయకులు పిల్లల మరి మురళీకృష్ణ, వీరాంజనేయులు, బూసి బెనర్జీ, పోనాంగి పవన్, చౌటపల్లి బాబ్జీ భక్తులు పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయ దేశం, హిందుత్వం అంటే భారతీయులందరికీ కూడా ఒక జీవన విధానం. అలాంటి గొప్ప దేశంలో మనం పుట్టాము. అనంతరం అనేక మంది అనేక లక్షల సంవత్సరాల నుంచి కూడా త్రేతాయుగం నుంచి కానీ అప్పటి నుంచి కూడా ఈ దేశంలో హిందుత్వం అనేది చాలా గొప్ప ప్రాచుర్యం చెందిన వ్యవస్థ. అందులోంచి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పాలకుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా ఈ దేశంలో ఉన్న, అంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి చూసి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడతా ఉంటున్నారు. దానికి కారణం అత్యంత విలువైనటువంటి అద్భుతమైనటువంటి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆ ట్రస్ట్కి సంబంధించి ఆ ట్రస్ట్ చైర్మన్ గాను ట్రస్ట్ సభ్యులుగాను అన్య మతస్థులను నిందితులను ఆ ట్రస్ట్ సభ్యులుగాను చేసి హిందుత్వం యొక్క గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. మీరు వేసినటువంటి ఆ కమిటీని రద్దు చేసి వైసీపీ నాయకులకి కార్యకర్తలకి పార్టీ అభివృద్ధి కోసం మీ పార్టీ గెలుపు కోసం పోరాటం చేసిన కృషి చేసిన వారికి మంచి వాళ్ళని ఎన్నుకొని హిందువులకి మీరు ఆ బాధ్యతలు ఇస్తే మేము కూడా స్వాగతిస్తాం. ఒకవేళ మీరు ఆ నిందితులను అన్య మతస్థులను ఆ కమిటీ నుంచి తొలగించకపోతే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సైన్యాన్ని మొత్తం అందరినీ కూడా సైనికులుగా తయారు చేసి ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశానుసారం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె ప్రత్యూష కుమారి ఆధ్వర్యంలో స్థానిక నన్నయ్య మున్సిపల్ హై స్కూల్, టౌన్ హై స్కూల్ మరియు కంటిపూడి మున్సిపల్ హై స్కూల్ నందు నేషనల్ లీగల్ సెల్ అథారిటీ వారి బాలలకు B5 స్నేహపూర్వక న్యాయ సేవలు మరియు వారి సంరక్షణ పథకం 2015పై ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా కె ప్రత్యూష కుమారి విద్యార్థులతో మాట్లాడుతూ తోటి విద్యార్థులతో B5 సోదరాభావం కలిగి ఉండాలన్నారు. ఎటువంటి స్పర్శ వలనైతే మనకు అసౌకర్యం, భయం వంటి అభద్రతా భావాలు ఏర్పడతాయో అవి చెడు స్పర్శలు అని చేసేవారికి వెంటనే అడ్డగించాలని తెలిపారు. విద్యార్థులకు ఈ విషయాలు అర్థమయ్యేలా తరగతి గదుల్లో, పాఠశాల ఆవరణంలో పోస్టర్లు పెట్టించాలని, దేశభక్తి సోదరాభావం కలిగించే విధంగా పలు కార్యక్రమాలు, పోటీలు నిర్వహించాలని ఉపాధ్యాయ బృందానికి సూచనలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వ్యవసాయేతర భూములు సర్వే పనులు రీసర్వే పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్. సీఎంకు రాఖీ కట్టిన హోంమంత్రి తానేటి వనిత. జిల్లా కలెక్టర్ మాధవీలత. సెప్టెంబర్ 7న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదల. హీరో నవీన్ పోలిశెట్టి. జంగారెడ్డిగూడెంలో దస్తావేజు లేఖరులు. స్టాఫ్ వెండర్ల నిరసన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.